జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపురం. గవ్వ ప్రశ్నని మరియు గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని క్రోడీకరించుకుని 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం మకర రాశి వారి యొక్క రాశి. శివాయ బ్రహ్మణే నమః. వీర బ్రహ్మేంద్ర స్వామి జై వీర బ్రహ్మ గోవింద. వచ్చినటువంటి ఫలితం ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన మీ తృతీయ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క గ్రహగతులు బాగా అనుకూలంగా ఉన్న పరిస్థితి ఒకటి. గవ్వ ప్రశ్నను అనుసరించి వచ్చినటువంటి శుక్ర ఫలితం బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే సన్నిహితులుగా మీరు భావం చేస్తున్నారో, మీ వాళ్ళు అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో కొన్ని విషయాల తగ్గవు, మానసికమైనటువంటి ఆందోళన, ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక, సంఘర్షణతో కూడా జీవన విధానంతో మీరు అంటే మీరే పొరపాటు చేయకపోయినా కొంతమంది బంధుమిత్ర వర్గం, మీ కుటుంబానికి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులతో విరోధాలు పొడచూపే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ పట్ల మీరు కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మీలో ధైర్య సాహసాలు మితంగా ఉంటాయి. మీరు స్థాయిని మించి రాణించే అవకాశం ఉంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మీ జీవిత లక్ష్యానికి మీరు చేరువయ్యేటువంటి అవకాశం. ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, ఫలితం రావట్లేదు, మానసికమైనటువంటి ఆందోళన కలుగుతున్నటువంటి పరిస్థితి నుండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది, యోగదాయకమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఎక్కడ మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లిందో, లేదా ఎక్కడైతే ఏది కోల్పోయామో అక్కడే సాధించేటువంటి గ్రహగతులు కూడా సుస్పష్టంగా మనకు కనబడుతుంది. మకర రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మొండితనం, పట్టుదలతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అవి వాస్తవికంగా మీకు మంచినే చేసే అవకాశం. మీ చుట్టూ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అనుకూల శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంది. మీకు కలిగేటువంటి ప్రయోజనాన్ని చూడలేక, మీకు కలుగుతున్నటువంటి ప్రయోజనాన్ని చూస్తూ ఓర్వలేక, కొన్ని కృత్రిమమైనటువంటి ఇబ్బందులని మీకు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. దాని పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఎవరికైతే మనం మంచి చేస్తూ ఉంటామో ఆ వ్యక్తులే మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కొన్ని చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కాలం భగవంతుడు మీకు అండదండలుగా ఉండటం వల్ల ఎవరు ఎన్ని ఆటంకాలు సృష్టించిన కాలగమనంలో చాలా ముందుకు వెళ్ళగలుగుతారు, యోగదాయకమైన ఫలితాన్ని పొందుతారు. అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో భార్యాభర్తలు, కుటుంబ జీవితం, సహోదరి వర్గానికి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అభిప్రాయ భేదాలు పొడచూపెట్టే అవకాశం కుటుంబం నుంచి లేదా పూర్వీకుల నుంచి మీకు రావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో రాజీ మార్గాన్ని వాటి పరిష్కారం అయితే చేసుకోగలుగుతారు. కానీ వ్యాపార విషయంలోకి వచ్చేటప్పటికి
అనుకున్న పనులు ఆలస్యం ఉంటుంది, పనులు చేయలేకపోతుంది. ఎందుకు ఈ విధంగా అవుతుందో అర్థం కాకపోతే ఆందోళన కలిగించేటువంటి పరిస్థితులు అధికమవుతూ ఉంటాయి. కానీ మొండితనం చేత, పట్టుదల చేత మీకు మీరుగా కొన్ని విషయాలు మీరు ముందుకు వెళ్ళి ధైర్యంతో సాహసంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు మిమ్మల్ని కాపాడేటువంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, వృత్తి ఉద్యోగానికి సంబంధించిన స్థితిగతుల పట్ల అవ్వచ్చు, కొంచెం మీరు కఠినమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోండి. యోగదాయకమైన ఫలితాలకు కారణమవుతుంది. అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పుని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడు, ప్రత్యేకించి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు అవ్వచ్చు, లేదా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారు అవ్వచ్చు, లక్ష్మీ నరసింహత్వం అవ్వచ్చు. ఇలాంటి దేవదేవత స్వరూపాన్ని ఆరాధన చేయండి. తులసి దళాలతో కట్టినటువంటి మాల తులసి మాలని విష్ణుమూర్తికి ఆరాధన చేస్తే అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒక పంచముఖ రుద్రాక్షని, మహాకాల భైరవ రక్షణ మెళ్ళో ధరింపజేసుకునే ప్రయత్నం చేయండి. తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి శత్రువుల వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. తంత్రమాల చూడడం చేత, అనునిత్యం స్నానం చేయటం, ప్రతికూలవంతమైనటువంటి అంశం అనుకూలవంతంగా మారుతూ ఉంటాయి. కొంతమందితో మీకున్నటువంటి విరోధాలు సమసిపోతూ ఉంటాయి. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు, న్యాయపరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, ఇవన్నీ కూడా సమసిపోయి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా రాజీ మార్గంలో పరిష్కారం అయ్యేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమన అదృష్టం, అవకాశాలు రెండు కూడా కాలం భగవంతుడు మీకు ఇస్తారు. ఎక్కడైతే కోల్పోయామో అక్కడే మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం. అయితే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. గృహ నిర్మాణం లేదా గృహానికి సంబంధించినటువంటి విషయాల పట్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. సహోదర సహోదరి వర్గం, కుటుంబ సభ్యులందరితో కలిసి విందులు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుంది. సంతాన పురోభివృద్ధి బాగుంది. వాళ్ళ భవిష్యత్తును కూడా అద్వితీయంగా తీర్చిదిద్దే అవకాశం. ఏది ఏమైనా ముస్లిం ఫలితాలను కూడా భగవంతుడు కాలం మీకు అద్భుతమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతున్నానటం ఎటువంటి సందేహం కూడా లేదు. మరిన్ని వీడియోలు చూడటానికి కన్నా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.